వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు మన ఒక ప్రధానమైన ఇన్ఫర్మేషన్, మనకు జోసా కౌన్సిలింగ్ ఏదైతే మనకు ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTకి సంబంధించి ప్రవేశాల కొరకు మనం జేఈ మెయిన్స్ కానీ లేదా అడ్వాన్స్ స్కోర్ ద్వారా కానీ ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. మరి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని మనం ఆల్రెడీ గ్రూప్స్లో షేర్ చేసాం. మరొకసారి వీడియో రూపంలో తెలియజేయమని చెప్తున్నారు. కాబట్టి మరి జోసా కౌన్సిలింగ్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు మెయిన్స్కి క్వాలిఫై కాకపోయినా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జోసా కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పోతే ఈ జోసా కౌన్సిలింగ్కు మీకు ప్రధానంగా జేఈ మెయిన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డు, తర్వాత స్కోర్ కార్డు. రెండవది స్కోర్ కార్డు అంటే మెయిన్స్ సంబంధించిన మెయిన్స్ వాళ్ళది, అడ్వాన్స్లో మీరు ర్యాంక్ వచ్చి అడ్వాన్స్ సంబంధించిన స్కోర్ కార్డు. తర్వాత మూడవది 10th క్లాస్ మెమో డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో. తర్వాత ఇంటర్మీడియట్ మెమో, ఒకవేళ షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో, లాంగ్ మెమో అప్పటి వరకు వస్తే పెట్టచ్చు, లేకపోతే షార్ట్ మెమో సరిపోతుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్లో మీకు ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి కానీ తప్పకుండా 1/4/2026 తర్వాత తీసుకున్నది పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళది ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇన్కమ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, మీరు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళైతే 1.5 lakhs లోపు తీసుకోండి, అర్బన్ ఏరియా వాళ్ళైతే 2 lakhs లోపు తీసుకోండి. ఇది కూడా 1/4/2026 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇంకా ఇన్కమ్ 1 lakh లోపు తీసుకుంటే మీకు ఇంకా మంచిది, ఫీజులో రాయితీ వస్తుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 12th వరకు బోనోఫైడ్స్ అంటారు, లేదా స్టడీ సర్టిఫికేట్స్ సిద్ధం చేసుకోండి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, దీనికి కూడా నేను ఆల్రెడీ ప్రొఫార్మా పంపినాను PDF రూపంలో. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ అడ్వాన్స్గా తీసుకోవద్దు. మీకు ఏ రౌండ్లో సీట్ అలాట్ అవుతుందో సీట్ అలాట్ అయిన వెంటనే తీసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ అడ్వాన్స్గా తీసుకుంటే చెల్లదు, సీట్ అలాట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ కూడా పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మైగ్రేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ చదివిన స్టేట్లో కాకుండా జోసా కౌన్సిలింగ్లో మీకు వేరే రాష్ట్రంలో సీట్ వస్తే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివారు, మీకు NIT వరంగల్లో సీట్ వచ్చింది, మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివారు, మీకు AP తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది, మీకు మైగ్రేషన్ అవసరం. అంటే ఈ మన స్టేట్లో ఇంటర్మీడియట్ చదివిన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో మనకు జోసాలో సీట్ వస్తేనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం. సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మరి మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం మీకు చెప్పాను, మీరు జస్ట్ మీ సేవకి వెళ్ళి 300 రూపీస్ పే చేస్తే 3 daysలో మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దీని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది మన ఆస్పిరెంట్స్ ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత బ్యాంక్ అకౌంట్ లేదా క్రాస్డ్ బ్లాంక్ చెక్. ఇది ఎందుకు అంటే, మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఫీజు రీఫండ్ అవ్వడానికి కానీ, ఫీజు ట్రాన్స్ఫర్ అవ్వడానికి కానీ ఇది అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ అనేది పేరెంట్దే ఉండొచ్చు, స్టూడెంట్ది ఉండాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ది ఉంటే పెట్టండి, లేకపోతే పేరెంట్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లేకపోయినా చెక్, మీకు ఎంటీ చెక్ ఉంటే క్రాస్ చేసి దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తెలుసు మీకు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్లో మనం జనరల్గా ఆధార్ కార్డును ఉపయోగిస్తాం కాబట్టి ఆధార్ కార్డు మీ దగ్గర ఎట్లా ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ TC అంటాం మనం, ఈ TC కూడా తప్పనిసరి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కనీసం ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిద్ధంగా ఉంచుకోండి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చెప్పాను ఆల్రెడీ, మీకు ఇన్కమ్ పరిధిలో ఉండేలా చూసుకోండి. ఎక్కువ తెచ్చుకున్నాను అనుకోండి మీకు తెలియదు. చాలామంది ఇంకా డౌట్ ఏంటంటే EWS సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఇన్కమ్ తెచ్చుకోవాలంటే, ఎస్ డెఫినెట్లీ EWS వేరు, ఇన్కమ్ వేరు. EWS అనేది మీకు ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి వచ్చేస్తుంది. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కావాలంటే, లేదా రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కావాలంటే డెఫినెట్లీ నామ్స్లో ఉండాలి. ఆల్రెడీ చెప్పాను, మనకు రూరల్ ఏరియాస్లో అయితే 1.5 lakhs ఉండాలి, అర్బన్ ఏరియా అయితే 2 lakhs బిలో ఉండేలా ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా కొత్తది తీసుకోండి. ఇవి జోసాకు సిద్ధం చేసుకోండి. సార్ టైం ఉంది కదా సార్ అంటే, మనకు జస్ట్ ఇంకొక 25 days మాత్రమే టైం ఉంది. మరి తీరా సమయానికి వచ్చినప్పుడు మన జోసాలో సీట్ అలాట్ అయిన తర్వాత జస్ట్ 2-3 days మాత్రమే టైం ఉంటుంది మధ్య ప్రతి రౌండ్కి. అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ సిద్ధం లేకపోతే తీరా సీట్ అలాట్ అయిన తర్వాత నేను ఇన్కమ్ తెచ్చుకుంటే అదే మీకు సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 80% నెగ్లిజెన్స్ లేకుండా ఈ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోండి. ధన్యవాదాలు.